ఫ్రెండ్స్ వీడియో పార్ట్ 2 అయితే రిలీజ్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనుష్ గారు ఏం చేస్తుండ్రా? తనుగాడు ఏం చేస్తుండ్రా? చూసే మనం ఏంటి కూడా రిటర్న్ వచ్చినాము పెట్టుకుంటే సాకున్నా కూడా గిదేసుకున్నాను. వచ్చినా తీరా ఏంద్రా వండుకో కూర్చోమే. ఎంతకాలంలో నిద్ర వస్తుందారా నీకు? మాకేమో చెమటలతో వస్తున్నా. మంచి ఫ్యాన్ అవుతున్నా ఏసీ పెట్టుకోవచ్చురా. ఫ్యాన్ పెట్టుకున్నాం. అవును మనము అది ట్రిప్పుకోదాం అనుకున్నాం కదరా. మా అందరూ నువ్వు కింద పడ్డ తర్వాత ఈడు పడ్డ తర్వాత నేను పడ్డ పోకుంటాను. మళ్ళీ ఎడికని పోదామారా? మనం ఏడికని పోగలరా? ఎప్పుడు చూసిన ఇంటికాడ నేనారా. ఒకసారి వీళ్ళు ఇంటికి పోవాలి, మన ఇద్దరం ఒకసారి మేమిద్దరం ఇంటికి రావాలి. ఒక్కోసారి మీరు మా ఇంటికి వస్తారు. మీ ఇద్దరు ఎప్పుడు చూసిన ఇంట్లోనే తిరగాలారా? ఎక్కడికైనా ట్రిప్లో పోవచ్చు కదా. ఏదైనా గుడికి పోదాం రా. గుడికి కాదు తెచ్చిరా పోదాం. మళ్ళా కళ్ళు అవునరా నాయన. మొన్న నువ్వు మంచిగా పోతున్నావు రా. నువ్వు పడకపోయినా అయిపోతుంది. ఇటు పడ్డా నువ్వు ఓన్లు ఆడుకో. మళ్ళీ నువ్వు పడ్డావు, తర్వాత నేను పడ్డా. అవునరా కింద పడ్డదేమో మళ్ళీ ఇటు గొంతెందు పట్టుకుంటురా. అందరూ ఎందుకు పడుతుంది? అవును మళ్ళీ మన అందరం గొంతెందు కట్టుకున్నాం రా. అరే బాబాజీ దగ్గర పోవాలరా. మనకు తెలిసిన ఒక బాబాజీ ఉన్నారా. బాబాజీ దగ్గర అరే నాకు నేను రాత్రి పీడకాలు వచ్చిందిరా. అందరం మీటర్ అనుకున్నాం రోజు ముగ్గురు. అట్లయితే బెస్ట్ మనమే కాదు సరేనా. నేనే అనుకుంటాను. అనిపించిందా మీరు ఒక్కరు ఉంటావు కదా. ఇన్ని అయినా పండుకుంటావు. అన్ని వేసుకొని పండుకుంటావా? బెడ్లే వేసుకొని తయారు చేసిన ముసుగు పెట్టా. ఏముండదు తీరా. ఇప్పుడు అది గొప్ప మీకు చేస్తా. అది చేస్తా మొత్తం బెడ్లేకి వేసావు. బెడ్లేకి వేసి వండుకుంటాడు. అప్పుడు మీ ఇంట్లో అప్పుడు కిరాకు ఉంటుండే అలేనా? అప్పుడు కిరాకు ఉంటుండే అలేనా అవన్నీ? అలేరా. నాకు అప్పుడు తెలుసు. అప్పుడు ఆడు పక్క రూమ్ అక్కడ ఉంటుండే. మళ్ళీ ఇక్కడ వచ్చింది. అరే వినయగాడు కానీ మనం పొద్దు ఇస్తున్నారా? అవునరా. ఆ ఆత్మకు మనం ఈడ కూర్చుని అనుకో మనకు అనిపించదు రా ఆత్మ కదా. సరే కానీ ఇక అది జస్ట్ పైన మంత్రి అది నా తెలిసిన బాబాజీ తెలుసుకోదంట. ఇంటికి మంచిగా నిద్ర వస్తుంది. పండుకోమారా. నేను కూడా పండుకుంటాను. ఇంకా చేసి పండుకొని పోగురా. మంచిగా నిద్ర పడుతుంది. మంచిగా నిద్ర వస్తుంది. తర్వాత తప్పుడు లేవురా. మళ్ళా బాబాజీ పోతాడు. 1 hour later. బాబాజీ తెచ్చుకోవాలనుకున్నాం. అరే నిషి అరే అరే మనం బాబాజీ తెచ్చుకోదామా? ఇంకెంతసేపు రా. బాబాజీ పోతాడుగా. డబ్బులు ఇవన్నీ తీసుకోవాలి. లేవు అట్లా కాదు. అట్లా కాదు. నువ్వు పెట్టేది రాంగ్. వదిలేసి చెప్తా. ఇవాళ మీ ఇంట్లో కనుకుంటాను చూడరా. బెడ్లేక వెయ్యాలి. మళ్ళా బెడ్ ఏం వద్దురా. నాకు నిద్ర ఇగో నేను చెప్పిన బాబాజీ రూమ్ ఇదే. అది ఇక్కడనే ఉంటాడు బాబాజీ. ఇంకో ఇక్కడ బాబాజీ
బాబాజీ చెప్పు చెప్పు భక్త. అంటే బాబాజీ మేము మన ట్రిప్ మనం బయటకు పోయి కింద పడ్డాడు బాబాజీ. తర్వాత నేను పడ్డా తర్వాత పడ్డాడు. తెలిసిందా బాబాజీ? మీ ఇంట్లో ఒక దుష్ట శక్తి ఉంది. మీరు 6 నెలల క్రితం వాళ్ళని చంపారా? మా ఫ్రెండ్ అతని ఆత్మ ఇంకా చావలేదు. అంటే అతని ఆత్మ మిమ్మల్ని చంపడానికి మీ వెంటే తిరుగుతుంది. అరే ఆ రోజు మనం పోతుంటే కింద పడేసి నువ్వురా వినేవాడేరా, నువ్వు చెప్పలేదా? అదే వినేవాడే. అది పోవాలంటే ఇంకా దాన్ని వెళ్ళగొట్టడానికి ఒకే మార్గం ఉంది. ఏం బాబాజీ? ఈ పవిత్రమైన నీరు అది వచ్చిందని మీకు అనిపిస్తే ఇట్లా మీ చుట్టూ చల్లుకోండి. ఓకే బాబాజీ. ఇక్కడ చల్లుకుందాం రా ఇప్పుడు. ఇప్పుడు వద్దులే ఇంటికి వెళ్ళాక. ఇప్పుడు చల్లుకోవచ్చు బాబాజీ. సరే అది ఇప్పుడు వాడొద్దు. ఈ తాయితలను తీసుకోండి. ఈ ముగ్గురు చేతులు కట్టుకోండి. ఎట్టి పరిస్థితిలో దాన్ని తీసేయకండి. ఆ తాయితని ఎట్టి పరిస్థితిలో తీసేయకండి. సరే బాబాజీ. ఏ దారంలో మంగ దారం ఏమో గిట్లుంది. ఒక్కొక్కటి ఎట్టి పరిస్థితుల్లో తీయకండి. సరే బాబాజీ. ఇంకోసారి ఆత్మ మా దగ్గరకు వస్తారా బాబాజీ? రాదు. ఈ తాయత మీ చేర్చుకున్నంత వరకు మీకు ఏ దుష్ట శక్తి అనేది తెలియదు. సరే బాబాజీ. మళ్ళీ ఎప్పుడైనా అది మా ఫ్రెండ్ వినే వస్తే మీ దగ్గరకు వస్తాం బాబాజీ. ఇప్పుడే చిన్నాను మన దగ్గరికి రావడం బెస్ట్. ఎప్పుడు తీయకుండా చూసుకోరా, ఎప్పుడు తీయకూరి. ఇంకా వెళ్ళొచ్చు. ఎట్టి పరిస్థితిలో ఆ నీరు ఒక్క చుక్కనైనా మీరు తాగొద్దు. సరే మీ చుట్టూ ఇట్లా చల్లుకోండి. అది రౌండ్గా అవసరం ఇట్లా ముంగిట్లు చల్లుకోండి. ఒకవేళ మీకు వీలు కాకపోతే ఆ శక్తి మీదనే వేయండి. సరే బాబా. ఇక ఇంటికి బయలుదేరండి. ఎట్టి పరిస్థితుల్లో వెనకకి మళ్ళీ చూడకండి. సరే బాబా. అరే ఇక్కడ నుంచి 1 hour later. ఇంకా మనకి ఏం లేదురా. ఒకసారి చదువుకుందాము. ఇప్పుడు దయ్యం ఏం రాలేదురా. చదువు ముందర చదువుకున్నాను బాబాజీ.
మా ఇంటికాడ వేసిపో నాతో ఇది ఇక్కడ వెళ్తాం రా. ఇక మనం పడుకుందాం రా. చెప్పలేదు అది బాబాజీ పవర్ఫుల్ అని. బాబాజీ ఇచ్చిన తీర్థం నీరు తాయతలు వాళ్ళు ఉపయోగించుకున్నా కానీ వాళ్ళు అవసరం లేని దానికే ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఆ ఆత్మ వస్తుందా రాదా? రాడు మనకి భయపడి పెట్టాడు ఇక సైత సమ్మె పండుకొని నీళ్ళు పట్టుకొని మార్నింగ్ 7:30 AM. అయితే పవిత్రమైన నీరు ఇదే. పవిత్రమైన నీరు నేల పాలు చేసేసా. తాయటక్కడ ఇచ్చాడా?